మాల ఉద్యమ ఉద్యోగ విద్యార్థి సంఘాల రాష్ట్ర స్థాయి అత్యవసర సమావేశం ఒంగోలు అంబేద్కర్ భవనంలో జరిగింది. ముఖ్య అతిథిగా సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాల ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తుల్లిబులి అశోక్, రాష్ట్ర జేఏసీ వ్యవస్థాపకులు అన్నవరపు కిషోర్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పాండవుల అశోక్, నరసింహమూర్తి, రమణకుమారి, జోని మెరియా, జోని కుమారి, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. వర్గీకరణ జోలికి వచ్చారంటే, మానవులతో పెట్టుకున్నారంటే ఈ ప్రభుత్వాలకి భవిష్యత్తులో మానవుల ఓటు ద్వారా బుద్ధి చెబుతారని చెప్పి కూడా ఈ కార్యక్రమం ఉద్దేశం. కనుక ఈ యొక్క పాంప్లెట్ ఆవిష్కరించిన తర్వాత వాన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. జై ప్రదానం చేయండి. మీ పేరు తర్వాత ఉమ్మడి ప్రకాశం జిల్లా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి వర్గీకరణని ఎలా వ్యతిరేకించాలి, మన నిరసన ప్రభుత్వాలకు ఎలా తెలియజేయాలి, అదేవిధంగా భవిష్యత్తులో మన యొక్క ఆంధ్రప్రదేశ్ నుంచి భవిష్యత్తు కార్యాచరణ కూడా ఈ యొక్క అత్యవసర సమావేశం ద్వారా మనం అందరం కూడా నిర్ణయించుకోబోతున్నాం. దాని ప్రకారమే జరగబోతూ ఉంటుంది. కనుక ఇక్కడ వచ్చినటువంటి ఏ జిల్లా కార్యవర్గ సభ్యులు, ఏ పార్టీ వాళ్ళైనా, ఏ ఆర్గనైజేషన్ వాళ్ళైనా కూడా సూటిగా ఇలా చేస్తే బాగుంటుందని చెప్పాలి. దయచేసి మధ్యలో ఎవరిని కూడా ప్రసంగాలు ఆపమంటం అనే విధంగా కాకుండా, ఎందుకంటే ముందు మనం గౌరవించుకోవాలి. ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుగా మన యొక్క చేయటం, క్యాబినెట్ లో ఆమోదం చేయటం, ఉన్నటువంటి ఎస్సీలను వర్గీకరిస్తూ మాలలకి 6%, ఇతర కులాలకి 11%, ఇతర కులాలకి 1%, 11 ఈ విధంగా ఉన్నటువంటి 15% రిజర్వేషన్ ఉపవర్గీకరిస్తూ జారీ చేయడం జరిగింది. అందుకు నిరసనగా 14వ తేదీన ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐక్యవాదులు ఏదైతే ఎవరైతే మాలలు ఇతరులందరూ కూడా బంధుకు కూడా పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే మన రాష్ట్రంలో అంటే ఈ పక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి తెలంగాణలో కోరుకుంటున్నాను సార్. అందులో భాగంగానే నాకు ప్రతి ప్రోగ్రానికి పండు అశోక్ అన్న గారు, కిషోర్ అన్న గారు, మరి అశోక్ బాబు ఇంతమందిని తీసుకురాగలను సార్. కానీ మీరు కొద్దిగా మాకి సహకరించి అది ఎంత ఖర్చు అయినా సరే ఆ కార్యక్రమాన్ని నెరవేర్తామని చెప్పి ముందుకు వచ్చినటువంటి మా ప్రకాశం జిల్లా మాల ఉద్యోగులందరూ కూడా ఈరోజు రాష్ట్ర స్థాయి అత్యవసర సమావేశానికి చేసినటువంటి మన జాతి బిడ్డ అంబేద్కర్ వారసులు, అదేవిధంగా మన అధ్యక్షుడు హనుమంతరావు గారు, మహిళా ప్రతినిధులు తప్పనిసరి కావాలి. వీళ్ళు మరి అక్క సృజన వేసి ఇప్పుడు అన్నవారు కిషోర్ గారు టీవీరావు గారికి పూలమాల వేసి నివాళులు చేస్తారు. జోహార్ టీవీరావు, జోహార్ టీవీరావు, జోహార్ వేసి నివాళులు ఇప్పుడు అన్నవారు కిషోర్ గారు టీవీరావు గారికి పూలమాల వేసి నివాళులు చేస్తారు. జోహార్ టీవీరావు, జోహార్ టీవీరావు, జోహార్. త్యాగాన్ని తలుచుకుంటూ అదే స్ఫూర్తితో ముందుకు వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక జయభీములు తెలియజేస్తూ, ఈ రోజున మనమందరం రాష్ట్రం అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఉద్యోగ సంఘాల నాయకులు ఈరోజు ఇక్కడ ఉన్నారు. ఉద్యమ సంఘ నాయకులు, ఉద్యోగ నాయకులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఇప్పుడే సోదరి సుజాత గారు ఒక మంచి మాట చెప్పారు. ఆ మాట నుంచి మనం ముందుకు ఇప్పుడు ఏమన్నారంటే ఆవిడ, మనం
ఆకలి నుంచి వచ్చాం, పేదరికం నుంచి వచ్చాం, ఆ పేదరికం వారసత్వం నుంచి వచ్చాం, ఇప్పుడు ఉద్యోగాలు వచ్చినాయి కానీ మనకి ఖాళీ లేదని చెప్పి ఒక మాట అన్నారు. చాలామంది ఏమంటారంటే ఈ రిజర్వేషన్ల గురించి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు, అతి తెలివైన వాళ్ళు ఏమంటారంటే ఇంకా ఈ రోజుల్లో కులాలు ఎక్కడ ఉన్నాయి, కులాలే లేవు కదా, మరి కులం బేసిస్ మీద మీకు రిజర్వేషన్ ఎందుకు అని చెప్పి అడుగుతారా అడగరా? అలాగే ఇంతకుముందు మీ వాళ్ళు ఎప్పుడో మీ తాతలను సరిగా చూడలేదని చెప్పి ఇప్పుడు మమ్మల్ని నిందిస్తారేంటి? ఇది ఎంతవరకు కదా? అప్పుడు మీ తాతలను మా పక్కన కూర్చోబెట్టుకోలేదు, అప్పుడు మీ వాళ్ళకి మాతో పాటు కూర్చొని భోజనం చేసే అవకాశం ఇవ్వలేదు. కానీ ఇప్పుడు అందరం కలిసే భోజనం చేస్తున్నాం, అందరం కలిసే నీళ్లు తాగుతున్నాం, అందరూ పక్క పక్కనే కూర్చుంటున్నాం కదా, అందరూ కలిసిమెలిసే ఉంటున్నాం కదా. మరి అలాంటప్పుడు ఇంకా ఈ రిజర్వేషన్ దేనికి అని చెప్పి అడుగుతుంది. దానికి ఏంటి సమాధానం? దీనికి సమాధానం ఒక అమెరికన్ స్కాలర్ రాశారు. అంబేద్కర్ని బాగా చదివినటువంటి ఇసబెల్ అనే ఆవిడ తన పుస్తకంలో, క్యాస్ట్ అనేటువంటి ఒక పుస్తకంలో సమాధానం రాశాడు. ఆవిడ ఒకటే అంటది, ఇప్పుడు మీరు అనుభవిస్తున్నటువంటి ఆస్తి పాస్తులు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ మీకు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇప్పుడు మీకు పొలాలు ఉన్నాయి, ఈ పెద్దదారి పొలాలు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పొలాలు ఉన్నాయి. ఆ పొలాలు మీకు ఎలా వచ్చినాయి? వారసత్వంగా వచ్చినాయి, వారసత్వంగా వచ్చినాయి కదా. ఇప్పుడు మీరుంటున్న మిద్దె ఇళ్ళు, ఈ పొలాలు, ఈ కంపెనీలు, ఇవన్నీ మీకు ఎలా వచ్చినాయంటే వారసత్వంగా వచ్చినాయి. సో వారసత్వంగా మీకు ఆస్తులు వచ్చినాయి, వారసత్వంగా మాకు ఆకలి వచ్చింది. కాబట్టి ఆ వారసత్వాన్ని, మీ తాతల వారసత్వాన్ని అనుభవిస్తున్నటువంటి నువ్వు మరి వాళ్ళు చేసినటువంటి తప్పులు పాపాల వారసత్వాన్ని కూడా తీసుకోవాలి కదా. లేదు అంటే ఆస్తులు మాత్రమే తీసుకుంటానంటే కొన్ని వేల సంవత్సరాల పాటు ఊరికి దూరంగా పెట్టి, చదువుకి దూరంగా పెట్టి, అవకాశాలకు దూరంగా పెట్టి, అకస్మాత్తుగా ఒక 1000 సంవత్సరాల తర్వాత, 2000 సంవత్సరాల తర్వాత మీతో పాటు కలిసి కూర్చున్నాం, మీతో పాటు భోజనం చేస్తున్నాం, మీతో పాటు నీళ్లు తాగుతున్నాం, అంతా అయిపోయిందంటే అయిపోయిందా? 2000 సంవత్సరాల వెనుకబాటుతనం ఒక్కరోజు నువ్వు వచ్చి మాతో అన్నం తిన్నంత మాత్రాన, నీళ్లు తాగినంత మాత్రాన పోతున్నా. ఈ అవగాహన మనకి చాలా ముఖ్యం. ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఈ రోజున్నటువంటి ప్రపంచంలో నిజం కన్నా కూడా నేరేటివ్ అనేది పూర్తిగా డామినేట్ చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత నిజం అనేది ఎవరికి అక్కర్లా, వాస్తవం అక్కర్లా, వాదమే మిగిలింది. వాస్తవం లేదు, వాస్తవం లేదు, వాదమే మిగిలింది. మనకి మీడియా లేదు, న్యూస్ పేపర్స్ లేవు, ఛానల్స్ లేవు. అవి ఎవరికి ఉన్నాయి? పెత్తందారి కులాల దగ్గర ఉంది. ఆ పెత్తందారి కులాలకి మీరు ఏదైనా సరే పత్రికలు తీసుకోండి, ఏవైనా సరే తీసుకోండి, తమ కుల నాయకులు చేసేది చాలా గొప్పగా తోస్తుంది, అవతల కుల నాయకుడు చేసేది చాలా తప్పుగా తోస్తుంది, తమ కుల నాయకుడు చేసేది చాలా గొప్పగా తోస్తుంది. అదే నేరేటివ్ మనందరికీ కూడా ఇంజెక్ట్ చేస్తారు. మీరు ఆ పత్రికలు చదివి లేదా వాళ్ళ తాలూకు సోషల్ మీడియా కనుక మీరు ఫాలో అయితే కొన్నాళ్ళకి వాళ్ళు ఏం చెప్తున్నారో అదే మీ మెదడు నిండా నిండిపోయి, చెన్నకేశ్వరుగా తప్పు చేస్తున్నాడు, అన్నవరం కిషోర్ విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు, కుల సంఘం నడుపుతున్నాడు. వేరే కుల నాయకులు అయితే, కుల సంఘాలు అయితే పెట్టుకోవచ్చు, కానీ మాల సంఘాలు కలిస్తే తప్పు. ఇదే చెప్తాను. ఆ నేరేటివ్ అనే దాంట్లో ఈ సోషల్ మీడియాలో కానీ, టీవీ ఛానల్స్లో కానీ, న్యూస్ పేపర్లలో కానీ ఇదే మాట్లాడతారు, ఇట్లానే మాట్లాడతారు. అరే వీళ్ళంతా ఎందుకు పెట్టుకున్నారు మీటింగు, ఎందుకు ఇక్కడికి వచ్చారు,
ఏ పాయింట్ మాట్లాడుతున్నారు ఆ వాస్తవాన్ని పట్టుకుంటారు, ఆ నేరేటివ్గా చెప్తారు. అందుకనే సోదరులారా, నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, వాస్తవాన్ని గ్రహించడానికి మన ఛానల్స్, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ చాలా వచ్చినాయి మనకు, అవి ఫాలో కండి, వాళ్ళు చెప్పేది వినండి. అంతేగాక మీరు పొరపాటున టీవీ ఛానల్స్ కానీ పొరపాటున ఈ దినపత్రికలు అనేటువంటివి కానీ చదివితే మీరు ఒకటి చూడండి, ఈ కులం పత్రిక కావచ్చు, మన రాష్ట్రంలో పాలక కులాలు రెండే రెండు, ఏంటవి? గుంటూరు కారంచేడు ఎవరో అంటారు పక్క నుంచి. రెండే రెండు పాలక కులాలు, పత్రికలు వాడవే, ఛానల్స్ వాడవే, అన్ని వాడవే. సరే, ఇద్దరిని మనం సమంగా చూద్దాం. ఏ కులం ఛానల్లో కానీ ఏ కులం పత్రికలో కానీ మన గురించి గొప్పగా ఏ రోజన్నా వచ్చిందా? మీరు ఒక్కసారి సమాధానం చెప్పండి. అందరికీ మనం అంటరాని వాడమే. ఏ కులం ఛానల్లో కానీ ఏ కులం పత్రికలో కానీ సునీల్ కుమార్ గొప్పవాడు అని రాస్తారా? కిషోర్ గొప్పవాడు అని రాస్తారా? అశోక్ గొప్పవాడు అని రాస్తారా? అయితే మీరు గొప్పవారు అని రాస్తారా? ఈ రోజు వరకు అట్లా వచ్చింది ఎక్కడన్నా ఉంటే నాకు చూపించండి. లేదు. సరే, ఈ రోజుకు మనం అందరం ఎక్కడ ఎందుకు చూస్తున్నాం? ఎందుకు సమావేశమయ్యాం? మనకి ఒక అన్యాయం జరుగుతూ ఉంది. ఈ రోజున జాతికి ఒక అన్యాయం జరుగుతుంది. ఒక మాలలుగా అనుకుంటున్నారు, మాలలు కాదు, మొత్తం దళిత జాతి అందరికీ కూడా ఒక అన్యాయం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో మన బిడ్డలకి ఉద్యోగ అవకాశాలు లేకుండా పోతున్నాయి. చాలా ఘోరమైనటువంటి భవిష్యత్తు మన కళ్ళ ముందు ఉంది. చీకటి రోజులు కనపడుతున్నాయి. భవిష్యత్తు మీద ఆందోళనతో మనం ఈ రోజున ఒక సమస్యతోటి ఇక్కడ కూర్చున్నాం.